నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో భాగస్వామ్య సదస్సుకు ముమ్మర సన్నాహాలు. 1000 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని అంచనా. 7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశాభావం. ఊపందుకోనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ. నేడు వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రకటన. గడువు పొడిగింపుతో మరో 4 సీట్లు ఎక్కువే గెలుస్తామన్న తెరాస. బ్యాంకర్ల తీరుపై తెలంగాణ సర్కార్ మరోసారి అసహనం. 3వ విడత రుణమాఫీలోనైనా సామాజిక బాధ్యతతో మెలగాలని హితవు. కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్ట్. అర్ధరాత్రి వరకు సోదరులపై ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. పఠాన్కోట్ ఉగ్రదాడిపై భారత్ కఠిన సందేశంతో పాక్లో కదలిక. ప్రధాని షరీఫ్ ఉన్నత స్థాయి సమీక్ష. నిందితులెంతటి వారైనా వదలవద్దని ఆదేశం. ఉత్తర కొరియాపై అగ్రదేశాల గరం. జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడిన ఒబామా. కలిసికట్టుగా బుద్ధి చెప్పాలని నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పెట్టుబడులపై కన్నేసింది. సిఐఐ భాగస్వామ్యంతో విశాఖలో భాగస్వామ్య సదస్సు తలపెట్టిన ఏపీ సర్కార్ 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల పెట్టుబడులే 1,00,000 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్న అధికారులు వచ్చిన ప్రతిపాదనలు వచ్చినట్లు ఒప్పంద పత్రాలు సిద్ధం చేస్తున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా పెట్టుబడుల వేట సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐఐతో కలిసి ఈ నెల 10 నుంచి 12 వరకు విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలతో పర్యాటక, మౌలిక సదుపాయాలు, ఇంధనం, పరిశ్రమలు, ఆహార శుద్ధి, నైపుణ్య శిక్షణ, ఓడరేవులు, గనులు, ఐటీ తదితర శాఖల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోనున్నాయి. మౌలిక సదుపాయాలు, ఇంధన, సిఆర్డీఏ విభాగాల నుంచే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దేశ, విదేశీ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇప్పటికీ అందుతుండగా ప్రభుత్వ అధికారులు ఆయా ప్రతిపాదనలు పరిశీలిస్తూ ఒప్పంద పత్రాలు సిద్ధం చేస్తున్నారు. సౌర, విద్యుదుత్పత్తి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు చైనా, జపాన్ ఆసక్తి చూపుతున్నందున ఇంధన రంగంలో దాదాపు 50,000 కోట్లు, ఆహార శుద్ధి రంగంలో 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ అతిపెద్ద వాణిజ్య సదస్సుకు 27 దేశాల ప్రతినిధులతో పాటు భారత్ నుంచి సైరస్ మిస్త్రీ, ఆది గోద్రేజ్ వంటి ప్రముఖ వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే ఈ సదస్సు ఉద్దేశమని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీ తగ్గట్టుగానే ఈ ఈవెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. దాదాపు 200 MOUs వరకు కూడా సైన్ చేయడానికి అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి న్యాచురల్ రిసోర్స్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ అనేటువంటి ఇంప్రెషన్ సమ్మిట్ ద్వారా ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. 160 మంది డెలిగేట్స్ కన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఇంకా మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి దాదాపు ఇంకొక 15-16 కంట్రీస్ నుంచి కూడా ఈ డెలిగేట్స్ వస్తారు. మొత్తం ఒక 300 ఫారిన్ డెలిగేట్స్ దాకా 700 మందికి పైగా ఇండియన్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అరకు కాఫీని ఈ సమ్మిట్ ద్వారా ప్రమోట్ చేయాలని చెప్పి కూడా డిసైడ్ చేసుకున్నాం. విశాఖ సముద్ర తీరానికి సమీపంలోని ఏపీ ఐఐసి ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాట్లు జరుగుతుండగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల హడావిడి నేటి నుంచి మరింత ఊపందుకోనుంది. నేడు వార్డుల వారీ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించనుండగా రేపు షెడ్యూల్ వెలువడనుంది. ప్రచార పర్వం కూడా మరింత వేడెక్కనుంది. ఈ దిశగా ఇప్పటికే దూసుకు వెళ్తున్న అధికార తెరాస ఎన్నికల గడువును హైకోర్టు పొడిగించడం వల్ల మరో 4 సీట్లు అదనంగా గెలుచుకునే వీలు ఏర్పడిందని అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఎన్నికలను ఎదుర్కోలేక విపక్షాలు వాయిదా వేయించాలని హైకోర్టుకు వెళ్లాయని ఎద్దేవా చేశారు. 30 కావచ్చు, ఎన్నడో రోజు 4-5 రోజులు ఇటు అటు ఎలక్షన్ అయితే అవుతుంది, టీఆర్ఎస్ అయితే గెలుస్తుంది. కాంగ్రెస్ నాయకులు పాపం భయపడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఖాళీ, గల్లీ ఖాళీ. అసలే లేచి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళను సీఎం గారు ఏదో ఎన్నికల సంస్కరణలు చేద్దామని చెప్పి ఓ 10 రోజులు తగ్గించి పాపం ఆ మిత్రులు కూడా ఉరికేటట్లు లేరు, తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నారు. ఎన్నికల సమయం ఇంకో 1 రోజులు పెరిగింది, మనకి ఇంకా ఎక్కువ లాభం అవుతుంది, ఇంకా మెజారిటీలు పెరుగుతాయి తప్ప తగ్గేదేమి ఉండదు.
హైదరాబాద్ మెట్రో సెగ్మెంట్ పరిధిలోని 9 నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా ఏప్రిల్ నెలాఖరు నాటికి మంచినీరు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అటవీ, విద్యుత్ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమావేశమై రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ప్రాంతాలు, అటవీ హక్కుల చట్టానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలు వివరించారు. ఈ అంశాలపై చెన్నైలోని అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయంలోని ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఏప్రిల్ చివరి నాటికి నీరివ్వాల్సిన 9 నియోజకవర్గాలకు సంబంధించి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరిన సురేందర్ రెడ్డి రాబోయే 6 నెలల కాలానికి తమ పనుల ప్రణాళిక, అవసరాలను వివరించారు. అనంతరం దక్షిణ డిస్కమ్ అధ్యక్షుడు రఘుమారెడ్డితో సమావేశమైన ఆయన ప్రాజెక్టుకు కావాల్సిన విద్యుత్ డిమాండ్, సబ్స్టేషన్లు, లైన్లకు సంబంధించి చర్చించారు. విజయవాడ కృష్ణలంక కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాసరావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్టు చేసింది. 2 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో అరెస్టు చేసినట్లు సిట్ ప్రకటించింది. విచారణలో బలమైన సాక్ష్యాలు లభ్యమవడంతో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఉదయం నిందితుల్ని న్యాయస్థానంలో హాజరుపరిచి కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది. రాత్రంతా విష్ణు సోదరులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న విష్ణుకు కావలసిన మందులు, దుస్తుల్ని కుటుంబ సభ్యులతో పోలీసులు తెప్పించారు. విష్ణు అరెస్టు తర్వాత కృష్ణలంక ఠాణా వద్దకు చేరుకున్న కార్యకర్తలు, న్యాయవాదులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. బార్ నిర్వహణలో విష్ణు పాత్ర ఏమిటనే అంశాలపై సిట్ కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. చంద్రన్న సంక్రాంతి కానుక ద్వారా పంపిణీ చేసే సరుకుల్లో నాణ్యత లేకుంటే లబ్ధిదారులు నిర్మోహమాటంగా తిరస్కరించాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కోరారు. చంద్రన్న సంక్రాంతి సరుకుల్లో పలుచోట్ల నాణ్యత లోపించిందన్న వార్తల నేపథ్యంలో విశాఖలోని పౌర సరఫరాల గోదామును ఆమె రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కందిపప్పు, బెల్లం నాణ్యత, తూకాన్ని స్వయంగా పరిశీలించారు. గుత్తేదారులు అందించే సరుకుల్ని 1-2 సార్లు పరిశీలించాకే దించుకోవాలని గోదాముల అధికారుల్ని ఆదేశించామన్న సునీత లోటుపాట్లను సహించేది లేదని స్పష్టం చేశారు. బాగలేకపోతే ఎనికి తిప్పి పంపించమని వాళ్ళకు కూడా చెప్పాం. కొన్ని ఎమ్మెల్యేస్ పాయింట్లు కూడా పంపించినారు. కొన్ని ఎమ్మెల్యేస్ పాయింట్లో పంపించకపోతే మేము కూడా మళ్ళీ తెలుసుకొని ఆ బెల్లం అలాంటివి వెనక్కి పంపించి మళ్ళీ కూడా తెప్పించాం. నాణ్యత లేకపోతే వెంటనే కార్డుదారులు కూడా తీసుకోవద్దండి, వెనక్కి వాపసు ఇచ్చేసేమని కూడా నేను కూడా వాళ్ళని కోరుకుంటున్నా. నాణ్యత లేకపోతే మాత్రం ఆ కాంట్రాక్టర్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది కూడా అవుతుందని చెప్పింది కూడా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల కరో భత్యాన్ని ఇవాళ రేపట్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. అశోక్ బాబు నేతృత్వంలో కర్నూలులో ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘం నేతలు ఉద్యోగుల హెల్త్ కార్డులు, డిఏ వంటి అపరిష్కృత అంశాలపై చర్చించారు. తమ విజ్ఞప్తులపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు అశోక్ బాబు తెలిపారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర, తెలంగాణ అనేది ప్రత్యేకంగా రాష్ట్రం ఉన్నా కూడా ఈ నియామకాలు ఉమ్మడి రాష్ట్రం జరిగినాయి. కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ చట్టం అమలవుతుంది, ఈ రాష్ట్రంలో అదే చట్టం అమలవుతుంది. కాబట్టి అక్కడ వచ్చిన నివేదిక బట్టి మనం కూడా త్వరలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆయన మీద ఒక నిర్ణయం తీసుకుంటామన్న ఆశాభావం ఆయన మాటలు నాకు కనబడింది. ఈ 3 సమస్యలు, ప్రధాన సమస్యలు ఇవాళ రాష్ట్రంలో పరిష్కరించే బాధ్యత మా మీద. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి అసంతృప్తి తీవ్రత ఎంత ఉందని ఆయన చెప్పాం. మరి ఆయన కూడా సానుకూలంగా ఉన్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడి కారకులను శిక్షిస్తేనే చర్చలని భారత్ స్పష్టం చేసిన వేళ పాకిస్తాన్లో కదలిక మొదలైంది. ఈ మేరకు ఇస్లామాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ ఇచ్చిన సమాచారంపై దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలకు ఆదేశించినట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత్ ఇచ్చిన ఫోన్ నంబర్లతో పాటు మరికొంత సమాచారాన్ని పాక్ అధికారులు కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు భారత్ దర్యాప్తు అధికారులు ఇంటి దొంగల పని పట్టే ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు ప్రత్యక్ష సాక్షులు ప్రశ్నిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వారిలో కొందరికి ఢిల్లీలో నిజ నిర్ధారణ వంటి పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతంగా అనుమానిస్తున్న గ్రామస్తులతో పాటు అక్కడి బీఎస్ఎఫ్ సిబ్బందిని ప్రశ్నించారు. కీలకమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు ఆమోదం విషయంలో ప్రతిష్టంభనకు తెరదించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ మేరకు గురువారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసినా ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్ చెప్పారు.
వెంకయ్య నాయుడు సంప్రదింపులన్నీ పైకి చూపించుకునేందుకేనని సిబల్ విమర్శించారు. జీఎస్టీ బిల్లు విషయంలో ప్రతిపక్ష పార్టీతో రాజీ పడేందుకు భాజపా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ జీఎస్టీపై కేంద్రం తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే రాజ్యసభలో కాంగ్రెస్కు తగ్గుతున్న బలం జీఎస్టీ బిల్లు ఆమోదానికి దోహదపడుతుందంటూ అరుణ్ జైట్లీ ఎందుకు వ్యాఖ్యానిస్తారని సిబల్ ప్రశ్నించారు. ఏదైనా ప్రతిష్టంభన తొలగి ఉంటే ఇప్పటికే ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు ట్విట్టర్లో ప్రకటించేవారు కదా అంటూ చురకలంటించారు. ఖరీఫ్ రుణ మంజూరులో బ్యాంకర్లు సరిగా వ్యవహరించలేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన రుణమాఫీ 2 విడతలకు బ్యాంకర్లు సరిగా వ్యవహరించకపోవడం వల్ల తాము నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆక్షేపించారు. 3వ విడత నిధులు విడుదల చేసినప్పుడైనా రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. రైతు రుణాల విషయంలో వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాలని ఈటల బ్యాంకర్లకు సూచించారు. ఇదే సమయంలో ఖరీఫ్ పంట రుణాల్లో 72% లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నామని వివరించిన బ్యాంకర్లు తెలంగాణలో నెలకొన్న కరువు ప్రభావంతో రబీలో పంట రుణాల కోసం పెద్దగా డిమాండ్ లేదని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. చెంచల్గూడ జైల్లో అధికారులు నిర్వహించిన వార్షిక సమీక్షకు హాజరైన ఆయన తెలంగాణలో ఈ ఏడాది 200 నుంచి 300 మంది ఖైదీలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఖైదీల ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ త్వరలోనే కొత్త యంత్రాలను కొనుగోలు చేస్తామని నాయిని పేర్కొన్నారు. జైల్లో మంచిగా ఉన్నోళ్ళు లేకపోతే క్షణిక ఉద్రేకం వల్ల కొంతమంది చేసిన వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. పొరపాటు అయిందిరా, నేను ఒకటి ఉద్రేకంగా ఏదో చేసిన, నా పిల్లలు బయట ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారని. అందుకొరకే నేను పెరోల్ కూడా చాలా లిబరల్ గా ఇస్తున్నా. పెరోల్ వస్తే కూడా మేము రిజెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే పాపం ఫ్యామిలీ తోటి దూరంగా చాలా రోజులు ఉంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది. ఆ మెంటల్ టెన్షన్ పోవాలంటే కొంత అప్పుడప్పుడు వాళ్ళు ఇంట్లోకి పోయి వాళ్ళ ఫ్యామిలీ తోటి కలిసి ఉంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఇష్టారీతన ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ట్రైబ్యునల్ జేసీబీ, ప్రొక్లైన్లతో తవ్వకాలు జరపడమేంటని ప్రశ్నించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పర్యావరణ అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. విచారణకు హాజరు కాని మహారాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రైబ్యునల్ ఢిల్లీలోని ఆ రాష్ట్ర సదర్న్ రెసిడెంట్ కమిషనర్కు వారెంట్ జారీ చేసింది. 2 వారాల్లో 4 రాష్ట్రాల ప్రభుత్వాలు సమాధానమివ్వాలని ఆదేశించిన ఎన్జిటి తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. చాలా సందర్భాల్లో శాండ్ మైనింగ్కు పర్మిషన్ ఉంటుంది, కానీ మాన్యువల్గానే మనుషులు మాత్రమే శాండ్ మైనింగ్ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ పర్యావరణ అనుమతులు ఉన్నా కూడా మనుషుల ద్వారానే మైనింగ్ జరపాల్సి ఉంటుంది. కానీ భారీ బుల్డోజర్లు, ప్రొక్లైనర్లు, రకరకాల మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్తో చాలా పెద్ద ఎత్తున 7 మీటర్లు 8 మీటర్లు తవ్విన విషయం గురించి మేము ఫొటోస్తో సహా సబ్మిట్ చేసి ఈరోజు ప్రిన్సిపల్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో వాటి విషయంలో కూడా ఎన్జిటి క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ ఎట్లా చేస్తారు వాటిని కూడా నిలుపుదల చేయండి అని ఆదేశించడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాల పరామర్శ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించిన జగన్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ధర్మవరంలో 16 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. అప్పుల బాధతో చేనేతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదన్న జగన్ వారి రుణాలు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. జాబులు ఇవ్వడం కదా దేవుడు అనుకు ఉన్న జాబులు పెరుగుతా ఉన్నాడు. జాబు ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఇవాళ 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తా ఉందా? పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నేటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ జరగనుంది. సాగర సంబరాల పేరిట ఏటా సంక్రాంతి ముందు నిర్వహించే ఈ తీర పండుగను ప్రభుత్వం ఈసారి రాష్ట్ర వేడుకగా ప్రకటించి ₹1 కోటి నిధులు కేటాయించింది. ఈ వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల సముద్ర క్రీడలు, 12 రకాల చేపల జాతులతో అక్వేరియం ప్రదర్శన, ప్రముఖులతో సంగీత విభావరి, విదేశీ పూల ప్రదర్శన, 300కు పైగా ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాల నమూనాను సిద్ధం చేశారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి 7 గంటలకు బీచ్ ఫెస్టివల్ను లాంఛనంగా ప్రారంభిస్తారు.
కాంప్లెక్స్ ఒకటి 9 దేవాలయాలతోటి ఒక టెంపుల్ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. పవర్ ఫెస్టివల్ గానీ, ఫుడ్ ఫెస్టివల్ గానీ, సాంస్కృతిక కార్యక్రమాలు గానీ ఇవన్నీ కూడా బాగా చేయాలని చెప్పి నిర్ణయించి ఇవాళ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దానికి 3 రోజులు జరుగుతుంది. అలాగే డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ ఆక్వా ఎక్వేరియం గానీ, ఈ హౌసింగ్ లో కూడా కొత్త మోడల్లో టెక్నాలజీ వచ్చింది. అది కూడా హౌసింగ్ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ గొప్పగా చేయాలి. బీచ్ ఫెస్టివల్ కాకినాడ బీచ్ కే కాకుండా కాకినాడ పట్టణాన్ని కూడా పెద్ద ఎత్తున అలంకరించాలని చెప్పి కార్యక్రమం. రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణ 10 జిల్లాల అందాలను విహంగ వీక్షణం చేసేలా సీ ప్లేన్స్ను పరిచయం చేయాలని ప్రయత్నిస్తోంది. విదేశాల తరహాలో నీటిపై నుంచి గాల్లోకి విహరించే సీ ప్లేన్స్ను హుస్సేన్ సాగర్ నుంచి మానేరు, శ్రీశైలం జలాశయాల వరకు నడపాలని యోచిస్తోంది. ఈ దిశగా కొన్ని కంపెనీలతో చర్చించిన తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్తో పాటు స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులతో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో పోలీసులకు చుక్కెదురైంది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని 1వ అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ సక్రమంగా లేదని పేర్కొన్న న్యాయమూర్తి ర్యాగింగ్ చట్టాలే కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిషితేశ్వరి మైనర్ కానందున ఆ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఈ చట్టం పరిధిలోకి కేసు రానప్పుడు 1వ అదనపు న్యాయస్థానంలో విచారణ సాధ్యం కాదని మరో న్యాయస్థానానికి వెళ్లాలంటూ ఛార్జిషీట్ను తిరస్కరించారు. ఈ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని రిషితేశ్వరి తరఫు న్యాయవాది తెలిపారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ నష్టాలను 160 కోట్లు తగ్గించామని సంస్థ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థను అప్పులు లేకుండా తీర్చిదిద్దుతామన్న ఆయన ఈ మేరకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనంగా 2000కు పైగా బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఎంఐఎం అధినేత పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ హెచ్చరికలు పంపింది. ఐఎస్ఐఎస్ చేస్తున్న వ్యవహారాలు ఇస్లాంకు వ్యతిరేకమని ఇటీవల ట్విట్టర్లో పేర్కొన్న ఓవైసీ ఓ సమావేశంలో కూడా ఆ సంస్థపై విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆగ్రహించిన ఐఎస్ఐఎస్ ఏమీ తెలుసుకోకుండా మాట్లాడవద్దంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. భారత్లోకి కూడా తాము చొచ్చుకు వస్తామని ఐఎస్ఐఎస్ ట్విట్టర్లో అబుతా లౌత్ అనే ఉగ్రవాది పేర్కొన్నాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముంగిట గోషామహల్, షాహీనాయత్ గంజ్ పరిధిలో పోలీసుల వాహనాల తనిఖీల్లో 50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓంప్రకాష్, శ్యామ్ సుందర్ అనే 2 వ్యక్తుల నుంచి 50 లక్షలు పట్టుకున్నారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డబ్బును బేగం బజార్ నుంచి ఛత్రినాకు తీసుకువెళ్తున్నట్లు తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షించామంటూ అంతర్జాతీయ సమాజాన్ని కలవరపాటుకు గురిచేసిన ఉత్తర కొరియాపై అమెరికా, జపాన్, దక్షిణ కొరియా భగ్గుమన్నాయి. ఉత్తర కొరియా నిర్లక్ష్యపూరిత వైఖరికి వ్యతిరేకంగా కలిసికట్టుగా గట్టి జవాబునివ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, దక్షిణ కొరియా అధ్యక్షులు పార్క్ గ్యూన్హై, జపాన్ ప్రధాని షింజో అబేలకు వేర్వేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉత్తర కొరియాకు ఉమ్మడిగా బలమైన అంతర్జాతీయ ప్రతిస్పందనను తెలియచేయాలని ముగ్గురు నేతలు సంకల్పించారని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం జపాన్, దక్షిణ కొరియా దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. మరోవైపు ఉత్తర కొరియా చర్యలపై సీమాంతర ప్రచార కార్యక్రమాలు చేపడతామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. చార్లీ హెబ్దో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాద దాడికి ఏడాది నిండిన రోజే ఓ వ్యక్తి కత్తితో పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించాడు. నకిలీ పేలుడు పదార్థాల జాకెట్ ధరించి పోలీసులను అడ్డుకునేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి ధరించిన జాకెట్పై ఐఎస్ఐఎస్ చిహ్నం కలిగిన కాగితం అంటించి ఉందని పోలీసులు తెలిపారు. అరబిక్లో ఓ సందేశం కూడా ఉందన్న పోలీసులు ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వివరించారు. ప్రణాళికంటూ లేకుండా అమెరికా వెళ్లడం వల్లే భారత విద్యార్థులు తిరస్కరణకు గురవుతున్నారని యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ప్రధానంగా 5 దశల్ని అనుసరిస్తే పెద్దగా ఇబ్బందులుండవని ఆ సంస్థ సమన్వయకర్త రేణుకా రాజారావు సూచించారు. అమెరికా భారత విద్యార్థులకు పరస్పర సహకారం అందించేందుకు ఇరు దేశాల ఒప్పందంలో భాగంగా ఏర్పాటైన తమ సంస్థ 170 దేశాల్లో సహాయం అందిస్తోందని వివరించిన ఆమె విద్యాసంస్థల అనుమతులతోనే అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేయాలని సూచించారు.
సందేహాల నివృత్తికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 1800 131231 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం కానీ లేదంటే హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఉన్న తమ గ్రంథాలయాల్లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని రేణుకా రాజారావు ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించింది. రాష్ట్రంలోని 1,90,00,000 కుటుంబాలకు 1 కేజీ బియ్యం, కేజీ పంచదార, 2 చెరకు గడ ముక్కలు, 100 రూపాయల నగదును అందిస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత సచివాలయంలో కొందరు లబ్ధిదారులకు ఈ సరుకులు అందించి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణాల్లో సంక్రాంతిలోగా ఈ సరుకులు తీసుకోవచ్చన్న ప్రభుత్వం దీనికోసం 318 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతం యానంలో 14వ ప్రజా ఉత్సవాలు, నృత్యాలు, అందాల ప్రదర్శనలతో సందడిగా సాగుతున్నాయి. వేడుకల్లో 2వ రోజు జరిగిన దేహదారుఢ్య ప్రదర్శనల్లో కండల రాయిళ్లు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరు, కోల్కతా మోడళ్ల ఫ్యాషన్ షో మంత్రముగ్ధుల్ని చేసింది. సాంస్కృతిక ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో భాగస్వామ్య సదస్సుకు ముమ్మర సన్నాహాలు. 1000 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతారని అంచనా. 7 లక్షల కోట్లు పెట్టుబడులొస్తాయని ఆశాభావం. ఊపందుకోనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ. నేడు వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రకటన. గడువు పొడిగింపుతో మరో 4 సీట్లు ఎక్కువే గెలుస్తామన్న తెరాస. బ్యాంకర్ల తీరుపై తెలంగాణ సర్కార్ మరోసారి అసహనం. 3వ విడత రుణమాఫీలోనైనా సామాజిక బాధ్యతతో మెలగాలని హితవు. కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్ట్. అర్ధరాత్రి వరకు సోదరులపై ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. పఠాన్కోట్ ఉగ్రదాడిపై భారత్ కఠిన సందేశంతో పాక్లో కదలిక. ప్రధాని షరీఫ్ ఉన్నత స్థాయి సమీక్ష. నిందితులెంతటి వారైనా వదలొద్దని ఆదేశం. ఉత్తర కొరియాపై అగ్రదేశాల గరం. జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడిన ఒబామా కలిసికట్టుగా బుద్ధి చెప్పాలని నిర్ణయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.